నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. హేమలంబి నామ సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి ఈ సంవత్సరం అంతా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వారఫలాలు దినఫలాల మీద ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా గ్రహ గమనాల స్థితిగతులకు తగ్గట్టుగా మనం ఏమేం చేయాలి, ఎటువంటి పరిహార మార్గాల్ని పాటించాలి, దైవారాధన ఏ విధంగా చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు. జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో 12 రాశుల గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయండి? చాలా విశేషంగా ఉన్నాయి. లగ్నంలో సూర్య భగవానుడు మీన లగ్నంలో ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. శుక్రుడు ఉచ్చస్థితి, లగ్నంలో శుక్ర రవి గ్రహాలు, బుధకుజులు మేషంలో, చంద్రుడు వృషభంలో, రాహువు సింహంలో, గురువు కన్యలో, ధనుస్సులో శని, మీనంలో కేతువు. ఇక్కడ 2 శుభగ్రహాలు ఉన్నాయి. ఒకటి శుక్రుడు ఉచ్చులో ఉండటం మంచి ఫలితానికి సంకేతం. రెండవది చంద్రుడు కూడా వృషభ రాశిలో ఉచ్చ ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యములు సంపూర్ణంగా లభిస్తాయి. మేషరాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? మేషరాశి వారికి ఒక్క గ్రహమే యోగిస్తుంది, ఏకాదశంలో ఉన్నటువంటి కేతువు, లాభస్థ కేతువు. ఇతర గ్రహాలన్నీ కూడా ఇబ్బంది కలిగించే రాశుల్లో ఉన్నాయి. ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ అవసరం. బాధ్యతాయుతంగా పనుల్ని పూర్తి చేయాలి. దైవ బలంతోనే పని పూర్తయ్యే విధంగా సూచితమవుతోంది. అజాగ్రత్త ఏమాత్రం వద్దు. కార్యసిద్ధి ఉన్నది. పట్టుదలతో చేసేటటువంటి పనులు సత్ఫలితాలని అందిస్తాయి. మిత్రులతో గొడవలు రానియకండి. అదే క్రమంలో కలహ సూచన కూడా ఉన్నది. ఆర్థిక నష్టం సూచితమవుతోంది. తగు నివారణ మార్గాల్ని అన్వేషిస్తే ఆపద తొలుగుతుంది. నిరుత్సాహంతో ఆలోచన అసలు ఏమాత్రం చేయొద్దు. ఉత్సాహవంతంగా, ఆనందంగా, సంతోషంగా ఆలోచించండి. చైతన్యాన్ని పెంచుకునే విధంగా భవిష్యత్తుకై ప్రయత్నాలు చేయండి. ఆరోగ్యాన్ని కాపాడండి. అన్ని విధాల మంచి ఫలితాలు ఉన్నాయి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? పూర్తిగా గ్రహదోషం ఉంది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలని సందర్శించడం ద్వారాగా కనీసం ఆ గ్రహాల చుట్టూ 3 సార్లైన ప్రదక్షిణాలు చేస్తే ఆ గ్రహ దర్శన ఫలం లభిస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. నవధాన్యాన్ని బాగా నానబెట్టి గోమాతకి ఆహారంగా తినిపించడం మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా ఉందండి. గత కాలం నుండి నడుస్తున్నటువంటి అదృష్ట రేఖలు ఇంకా ఉన్నాయి. యశోవృద్ధి సంపూర్ణంగా ఉంది. 5 గ్రహాల యొక్క శుభస్థితి, ప్రధానంగా లాభస్థానంలో ఉన్నటువంటి రవిశుక్రయోగం, జన్మస్థ చంద్రుడు, పంచమస్థ బృహస్పతి, దశమకేతు, అదృష్ట ఫలాలు అందుతాయి. నిర్మలమైన భావాలతో విజయాన్ని సాధించండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు పాటించండి. వ్యయం తగ్గిస్తే మంచిది. కొన్ని అంశాల్లో పెద్దల సలహాలు చాలా వరకు ఉపయోగిస్తాయి, అవసరమవుతాయి. అంతిమంగా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక బలం మిమ్మల్ని సదా రక్షిస్తోంది. బంధుమిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలని శాంతంగా పరిష్కరిస్తారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని ధ్యానిస్తున్నాం కాబట్టి ఆంజనేయ స్వామి వారి సందర్శనంతో పాటు ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా అష్టమ శని దోషమే కాబట్టి శనిప్రీతిగా
కొద్దిగా నువ్వులు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? లేవు, అలాంటి పరిస్థితులు ఏం లేవు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. రాజ్య కేంద్రంలో రవి బలం ఉన్నది. అలాగే లాభంలో కుజ బుధ గ్రహ యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి. తృతీయంలో రాహువు. ఈ క్రమంలో క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే ధనయోగం అనుకూలంగా శుభప్రదంగా ఉంది. పట్టుదలతోనే విజయం లభిస్తుంది. ఏ విషయంలోనైనా సరే స్పష్టత అవసరము. మన బాధ్యత అలాగే మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని మానసికమైనటువంటి చైతన్యంతో ముందుకు సాగండి. ఈ క్రమంలో సాహసం చేయకపోతే పరిస్థితులు ఎప్పట్లాగానే ఉంటాయి. ఉద్యోగ భవిష్యత్తు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిస్తోంది. మనోభీష్టం నెరవేరుతుంది. మాట విలువను కాపాడుకోవాలి. అలాగే ఇతరుల విషయంలో జాగ్రత్తగా స్పందించండి. మనం చేసేటటువంటి సహాయ సహకారాలు మనకే ఇబ్బందిని కలిగిస్తాయా భవిష్యత్తులో అనేది కూడా ఆలోచిస్తూ పాత్ర నెరిగి దానం చేస్తే మంచిది. శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ స్మరణ గనక చేస్తే గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా కనపడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆలయ సందర్శనంలో ఎన్నాళ్ళ నుంచో తరతరాలుగా పూజిస్తున్నటువంటి ఇష్టదైవం అంటే కుటుంబ దేవత ఎలవేల్పు అంటాం కదా, ఆ ఎలవేల్పుని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దశమస్థ శుక్రయోగం కొంత ఇబ్బంది కలిగిస్తోంది ఆర్థిక పరంగా. కాబట్టి శుక్రప్రీతిగా బొబ్బర్లు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఇంచుమించు అలాగే ఉన్నాయి. 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్రుడు, అలాగే భాగ్యస్థ శుక్రయోగం, 6వ రాశిలో ఉన్నటువంటి శని. ఈ క్రమంలో సకాలంలో పనులు పూర్తవుతాయి. సుఖ సంతోషాలు నెలకొంటాయి. విశేష లాభాలు ఉన్నాయి. మీ స్వధర్మంతో మీరు పనిచేసి ఏ విధంగా ఫలితాన్ని ఊహిస్తున్నారో అదే క్రమంలో తిరిగి మీకు ఫలితం లభిస్తుంది. ధర్మం గెలుస్తుంది. అలాగే ప్రయత్న లోపం లేకుండా, ఉత్సాహం తగ్గకుండా ప్రోత్సాహపూర్వకంగా పనులు చేయండి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవము, సన్మానము, పురస్కారాలు కూడా ఉన్నాయి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఇబ్బంది ఏమీ లేదు. శని బలం ఉంటే చాలండి, మనకి ఏదో ఒక పక్క నుంచి సహాయం అందుతుంది. ఆ ఆపద తొలుగుతుంది, బయటపడతాం. తెలివిగా వాటిని పరిష్కరించండి. లేకపోతే మానసికంగా దుఃఖం చెంది అపార నష్టం వాటిల్లుతుందేమో అనేటటువంటి భయాందోళనలు కలిగే సూచనలు ఉన్నాయి. మిత్రుల ఆదరాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. వారి సహాయం కూడా అర్థించండి. అన్ని విధాల ప్రమాదం లేనటువంటి కాలంగా గోచరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? కొద్దిగా కష్ట నష్టాలు కూడా ఎదురయ్యే సూచనలు ఉన్నాయని చెప్పుకుంటాం కాబట్టి దుర్గామాతని ధ్యానించడం అవసరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే. దుర్గామాత ధ్యానం వల్ల ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానమైన దోషం అష్టమకేతు. అష్టమకేతు దోష నివారణార్థమై ఉలువల దానం చేయాలి. సింహరాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగం ఏ విధంగా అనుకూలిస్తోందండి? చాలా బాగున్నాయమ్మా. బుద్ధి బలాన్ని ప్రసాదించే విధంగా బృహస్పతి బలం ఉంది. ఏది అనుకుంటే జరుగుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చంచలత్వం లేకుండా ఏకాగ్రతతో తీసుకునేటటువంటి నిర్ణయాలు విజయానికి సంకేతం అవుతాయి. ఆత్మాభిమానం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సుహృద్భావ వాతావరణంలో గడపండి. కలిసి వచ్చే కాలంగా గోచరిస్తోంది. సాధ్యమైనంత వరకు కాలాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేయాలి. సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ బుద్ధి బలాన్ని బాగా ఉపయోగించండి. దేవగురువైనటువంటి బృహస్పతి కటాక్షం సింహానికి అధికంగా ఉంది కాబట్టి సింహాసన యోగం పట్టేంత బలం ఉన్నది. ఉద్యోగంలో విశేషమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉత్తమమైన భవిష్యత్తుని ఉపయోగించుకునే విధంగా ఉంది. ప్రశంసలున్నాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అలాగే వాదోపవాదాలకి సరైన సమయం కాదు కాబట్టి ప్రశాంతంగా మౌనంగా ముందుకు సాగండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏమండి?
జన్మస్థ రాహువు కొద్దిగా కలతని కలిగించే విధానం ఉంది. కలత చెందకుండా ఉండాలంటే రాహు ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాహుకి దుర్గా అధిష్టాన దైవం కాబట్టి దుర్గామాతను సందర్శించి వెంటనే ఒకసారి రాహువును కూడా నవగ్రహాల్లో దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మరాహు దోషం ఉన్నది కనుక మినుములు దానం చేస్తే సరిపోతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి అనుకూలత సూచన ఉందా అండి? కొంచెం ఇబ్బందులు ఉన్నాయమ్మా. ఎందుకంటే 8 గ్రహాలు దోషంలో ఉన్నాయి, ఒక్క గ్రహమే రక్షిస్తోంది. ఈ కారణం చేత అనుభవజ్ఞుల సలహాలు ఇక్కడ అవసరమవుతాయి. సొంత నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, తొందరపడద్దు. ప్రతి విషయం శ్రద్ధగా చేయండి, ప్రశాంతంగా చేయండి. ఏకాదశ ఫలితాన్ని ఇచ్చే విధంగా కేతువు 6వ రాశిలో యోగిస్తున్నారు. కేతుగ్రహం యోగిస్తున్నప్పుడు దైవానుగ్రహం సిద్ధిస్తుంది. ఇబ్బందులు రాకుండా ముఖ్య కార్యాలని కొద్ది కాలం పాటు వాయిదా వేయటం కానీ లేదా శ్రద్ధ పెంచడం కానీ చేయండి. అధికం కాకుండా దోషాలు నివారించాలి కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరించండి. ఇంట్లో వారితో తగాదాలు రాకుండా, దగ్గర వారితో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. బాగా గ్రహదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మా, మన దగ్గర వారితోనే మనం విభేదాలకు వెళ్ళి అపార్థాలకి దారితీసే విధంగా మన ప్రవర్తన ఉంటుంది. మనమే మనకపోయినా వాళ్ళనేవన్నీ మనకి వ్యతిరేకంగా వినపడతాయి. వాళ్ళనేవన్నీ వ్యతిరేకంగా అనిపిస్తుంది. కాబట్టి వ్యతిరేకత లేకుండా చూడండి. తొందరపాటు వల్ల మనశ్శాంతి కోల్పోయే ప్రమాదం ఉన్నది. నిదానంగా ప్రశాంతంగా సమస్యల్ని పరిష్కరించండి. స్వయంగా ఏ నిర్ణయం చేయొద్దు. సమిష్టి కృషితో విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. నవగ్రహ శ్లోకాలు కనీసం 3 సార్లైనా వారంలో 3 రోజులు చదవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వెంకటేశ్వర స్వామి వారి సందర్శనంతో పాటు నవగ్రహాలని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ జన్మ గురువు, అలాగే అర్ధాష్టమ శని. గురుప్రీతిగా శనగలు, శనికి ఇష్టమైనటువంటి నువ్వుల్ని. తులారాశి వారికి ఈ వారంలో ఆశయాలు నెరవేరి అనుకున్నది సాధించే సూచనలు ఉన్నాయా అండి? గొప్పగా ఉన్నాయి. ఎందుకంటే రాహువు లాభంలో, తృతీయస్థ శనియోగం, షష్ఠోపచయగతుడైనటువంటి సూర్య భగవానుడు. అసలు ఈ సూర్యుడు శని యోగిస్తే మనలో చాలా వరకు దోషాలు పోతాయి. అసలు మన ఆలోచన మారాలి. కష్టాలు ఉంటాయి, కష్టాలను అధిగమించడానికి తగిన ఆలోచన అవసరం. ఈ క్రమంలో ఆశయం నెరవేరుతుంది, అనుకున్నది సాధిస్తారు. గతం కంటే అనుకూలమైన శుభకాలం. బుద్ధి బలంతోనే గుర్తింపు సాధ్యమవుతుంది. ఆత్మశక్తి ముందు ఏ శక్తి పనిచేయదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా విజయాన్ని అందించి తీరుతుంది. ఆర్థిక స్థితి గతం కంటే మేలు. ఖర్చులు అదుపు చేయాలి. కొన్ని విఘ్నాలున్నా పెద్ద సమస్య ఏమీ లేదు. కుటుంబంలోని పెద్దలను సంప్రదిస్తే మేలు జరుగుతుంది, అపోహలు తొలుగుతాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. బ్రహ్మాండమైన ఫలితాలు రావాలంటే లక్ష్మీదేవిని స్తుతించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రధానంగా చతుర్భుజ అయినటువంటి మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్య సిద్ధి మరింతగా సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. దాన విషయంలో 12వ రాశిలో గురుగ్రహం ఉన్నది. శనగలు దానం చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయండి? బ్రహ్మాండంగా 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. వృశ్చికం వారికి పట్టిందే బంగారు. గత కాలం నుంచి అదే కనపడుతుంది. 6 గ్రహాలు కనుక సహకరిస్తే కళ నెరవేరుతుంది. శుభ ఫలితాలు రాబడతారు. శ్రమ ఎంత పెంచితే అంత ఉత్తమ ఫలం కార్యసిద్ధి రూపంలో ఉంటుంది. అనేక మార్గాల్లో అభివృద్ధి చెందే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. లక్ష్య సాధనలో గెలుపు మీదే అవుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా. మరి 6 గ్రహాలు బాగున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎందుకు? ఈ 6 గ్రహాలకు తూకం శని ఒక్కళ్ళు సరిపోతారు. ఆయన ఒక్కడు మన మనస్సుని ఇబ్బందికి గురి చేయడానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. కనుక శని భగవానుడి యొక్క కృపతో ముందుకు సాగాలి. మనం ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోబలంతో నిబ్బరంగా శాంతంగా ప్రవర్తించండి. సమాధానం పక్కనే ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటూ చక్కగా సమయానుకూలంగా
కాలానుకూలంగా పనిచేయండి. కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు. దూరమైన బంధాలు దగ్గరవుతాయి. వృధా వ్యయాన్ని నివారించే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి సమయంలో ఎక్కువగా లాభాలున్నాయి, విఘ్నం కూడా శని వల్ల వస్తుందనుకున్నప్పుడు శివారాధన చేయడం చాలా శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాదేవుణ్ణి అభిషేకం జరుగుతున్నప్పుడు దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 4వ రాశిలో కేతు ఉన్నాడు. ఉలవలు దానం చేస్తే వైరాగ్యం పోతుంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో ధనాదాయ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయమ్మా. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. త్రికరణ శుద్ధిగా పనిచేయాలి. షష్ఠంలో చంద్రుడు, 4లో శుక్రుడు, 3లో కేతువు. మనస్సు చెప్పిన నిర్ణయంతో పనిచేస్తే విజయం తథ్యం. మనోబలం ఒకటి ఉంటుందండి ప్రతి వ్యక్తికి. తను ఒకటి అనుకుంటాడు, పరిస్థితులకి లోబడి మరొకటి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనస్సును ఉపయోగించండి. అపారమైనటువంటి ఆత్మవిశ్వాసంతో నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో విశేషమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి పని చేయండి. తక్కువగా మాట్లాడండి. అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. విమర్శలకు దూరంగా ఉండండి. ఎవరేది చెప్పినా అంతా మన మంచికే అనేటటువంటి సూత్రాన్ని అమల్లో పెట్టండి. సంతోషంగా గడుస్తుంది. కోరికలు నెరవేరేటటువంటి కాలం ఇది. అంచెలంచెలుగా ఎదుగుదలకు ఆస్కారం ఉంది. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని పదే పదే మార్చకుండా దాని మీదనే పనిచేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ స్మరణతో పాటు శని ధ్యానం చేస్తే వారాంతంలో శుభం జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ పంచమంలో కుజబుధులు బాలేదమ్మా. కాబట్టి సుబ్రహ్మణ్య దర్శనం, మహావిష్ణు దర్శనం చేయాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? భాగ్యస్థ రాహుదోషం ఉంది. కొంచెం మెనువులు పండితులకి ఇచ్చి నమస్కారం చేయండి. మకర రాశి వారికి ఈ వారంలో ఫలితాలన్నీ కూడా లాభదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయండి? ఉన్నాయమ్మా. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో భాగ్య బృహస్పతి యోగం. ప్రశాంతంగా పనిచేస్తే విజయం ఉన్నది. అలాగే శత్రుపీడ తొలగుతుంది. శత్రుభావం పోయి మిత్రభావం పెరిగి ఆదరించే వారి సంఖ్య పెరుగుతోంది. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు లాభదాయకంగా అందుతాయి. ముఖ్య వ్యక్తుల నుండి మంచి మాటలను వింటారు. నలుగురికి సహాయపడే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది. గౌరవప్రదమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకుంటారు. ఆస్తిపాస్తులు సంపాదించే కాలం ఇది. జ్ఞానవృద్ధితో ఆదర్శవంతమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తారు. చెడుని ఊహించి కొద్దిగా భయానికి లోనవుతారు. అలా లేకుండా చూసుకోవాలి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనండి. తద్వారా ప్రశాంతమైన జీవనం నెలకొంటుంది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? రుద్రాభిషేకం చేయటం లేదా రుద్ర ప్రీతిగా శివాష్టోత్రం చదువుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఉమాసహితుడైనటువంటి పరమేశ్వరుడు అంటే అమ్మతో ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానిస్తే దర్శిస్తే సర్వోత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? మకర రాశి వారికి అష్టమ రాహుదోషం ఉంది. మినుములు దానం చేస్తే ఆపదలు తొలుగుతాయి. కుంభరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు శుభాన్ని అందిస్తున్నాయండి? 3 గ్రహాలు. లాభంలో శని, అలాగే 2లో శుక్రుడు, 3లో కుజుడు. 3 ఫలించటం ప్రారంభించినయ్యా అంటే ఫలితాన్ని అందించటం మొదలుపెట్టినయ్యా విపరీతమైన శుభాలు. అయితే మరి మనం ఏం చేయాలి? వాళ్ళకి అనుకూలంగా మన మనస్సు, మన బుద్ధి ఉండాలి. ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ఉదాహరణకి ఒకళ్ళకి ఉద్యోగంలో సమస్యలు ఉంటూ ఉన్నాయి. మరి ఈ 3 గ్రహాలు ఏం చేస్తాయి? ఉద్యోగం ఇచ్చేస్తాయా? ఇవ్వవు. ఉద్యోగం పొందడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. అంటే ఆలోచనలు, మాటలు, సమయస్ఫూర్తి, సద్యస్ఫురణ, ఇదే అదృష్టం అంటే. దాన్ని ఆధారం చేసుకొని మనం దురదృష్టాన్ని పక్కన నెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కష్టే ఫలి అన్న విధంగా ఆశించినంత ప్రతిఫలం వెంటనే వస్తుంది. ధైర్యంగా పనిచేస్తే పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి. న్యాయ మార్గంలో పయనించి ప్రశంసలు అందుకుంటారు. నీతి నిజాయితీతో వ్యవహరిస్తే స్పష్టమైనటువంటి కార్యసిద్ధి ఉంది. ఎందుకని?
ఈ నీతి నియమాలకి ప్రతీక పాపగ్రహాలు. పాపం చేయడం మొదలుపెట్టామా, ఇంకా ఎక్కువ చేస్తే మన చేత పాపం. వాటిని తట్టుకొని పుణ్యం చేయడం మొదలుపెట్టామా, ధర్మ నిష్ఠ సత్య నిరతి ఈ రెండు పాపగ్రహాలు ఇచ్చినట్టుగా ఏవి ఇవ్వలేవు. ఎందుకని ఇక్కడ పాపత్వం అనేది మనకే కానీ గ్రహాలకు కాదుగా. అందుకని ఈ క్రమంలో శ్రద్ధ పురస్సరంగా నీతి నిజాయితీతో వ్యవహరించి గొప్ప గౌరవాన్ని పొందుతారు. పదవి లాభం ఉన్నది. వారం మధ్యలో ఒక విషయంలో లాభం వస్తుంది. రక్త సంబంధీకులకు మేలు కలుగుతుందండి. మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా మన జాతకరీత్యా కొన్ని మంచి జరిగేటటువంటి శుభ సంకేతాలు ఉంటాయి జాతకాల్లో. మీ జాతక గ్రహాలు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులపైన శుభాన్ని ప్రసరిస్తాయి. అలాగే కొన్ని మంచి పనులు చేసి ఖ్యాతిని పొందుతారు. 10 మందికి సహాయం చేసే గుణం ఉంది. దగ్గర వారితో జగడం వద్దు. అభిప్రాయ భేదాలు రాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఆస్తి వృద్ధి అవుతుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఎదురైన కష్టాలని అధిగమించాలంటే చంద్రధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాత్రిపూట చంద్రుణ్ణి దర్శించి ఒక్కసారి దేవాలయంలో ఉన్నటువంటి చంద్రగ్రహాన్ని కూడా చూస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. చంద్రదోష నివారణార్థమై బియ్యం దానం చేస్తే కష్టాలు దూరం అయిపోతాయి. మీనరాశి వారికి ఈ వారంలో వారు అనుకున్నవన్నీ కూడా పనులు పూర్తి చేసే సూచనలు ఉన్నాయండి. అంతేగా, ఎందుకంటే ఇక్కడ 5 గ్రహాలు, అసలు 3 అయితేనే పట్టలేం. 4 గ్రహాలు అంటే అసలు మనం భూమి మీద ఆగం. 5 గ్రహాలు యోగిస్తే ఎలా ఉంటుంది? అలా మొదలు పెడితే పనులు అవుతాయి. బ్రహ్మాండమైనటువంటి శుభకాలం. ఏ పని తలపెట్టినా ఇట్టే సిద్ధిస్తుంది. అయితే మనోబలం అవసరం, ఏకాగ్రత అవసరం. కొన్ని సందర్భాలు అంటాం ఊహనం అయిపోతుందని. ఊ అంటే కాదు, ఊ వెనకాల ఎంతో నిబద్ధత ప్రణాళిక ఉండాలి. ఆ విధంగా పని చేయాలి. ఇష్టంతో చేస్తేనే పని పూర్తవుతుంది. సత్వరమే సత్ఫలితాలు అందుతాయి. అవగాహన లోపం లేకుండా మీ మీద మీకు విశ్వాసం ఏర్పడే విధంగా కార్యసిద్ధిని సాధించండి. విశేషంగా ఆర్థిక లాభాలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. అర్హతకు తగ్గ లాభాలను పొందుతారు. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీకంటూ విశేషమైనటువంటి గుర్తింపు ఉన్నది. ఆధ్యాత్మికంగా గొప్ప ఎదుగుదలకు ఇది అవకాశం. కాబట్టి మంత్రబలాన్ని పెంచండి. దైవ బలం రక్షిస్తోంది. పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా ఉత్తమమైనటువంటి భవిష్యత్తు లభిస్తుంది. వాటిని ఆచరణలో పెట్టండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా శుభప్రదంగా ఉంది. మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. మంచి విజయము, విజయంతో పాటు విశ్రాంతి కూడా లభించాలి అంటే సూర్యనారాయణ మూర్తిని ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కాలం సద్వినియోగం కావాలంటే కాలపురుషుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని దర్శిస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ప్రధానంగా సూర్యదోషం గోచరిస్తోంది. గోధుమల దానం చేస్తే ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం రెండూ పరిపుష్టమవుతాయి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి 12 రాసుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా శాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును మరి కొత్తదైన హేమలంబి నామ సంవత్సరంలో ఎలా ఉంటుందో మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.